హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కూర కారం అయితే అయిపోయిందండి. కర్రీలు చేసుకోవాలంటే కారం చాలా ముఖ్యం కదా. అందుకని కారం ఒక 2 రోజులు సరిపడా ఉండగానే నేను ఈ కారం మళ్ళీ ప్రిపేర్ చేసుకునే ప్రోగ్రాం అయితే పెట్టుకున్నానండి. దీనికోసం ఒక 2 రోజులు కష్టపడితే ఒక 2-3 నెలలు అయితే ఇబ్బంది లేకుండా దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా ఫ్రీగా పని చేసుకోవచ్చు కదండి. అందుకనేసి అయితే మా గుంటూరు స్టైల్లో అండి, ఇది మా ఊరు వచ్చేసి తీరం వెంపటి ఉంటుందండి. మా వైపు కూర కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో కూర కారం రెడీ చేసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. చాలా బాగుంటాయండి కూరలు అయితే. దానికోసం నేనైతే ముందుగా ఒక 2 కేజీలు ఎండుమిర్చి తెచ్చుకున్నానండి. ఇవి గుంటూరు మిర్చినండి. తీసుకొచ్చుకుని ఒక రోజంతా ఎండలో పెట్టుకున్నాను. మళ్ళీ అదే కవర్లోకి ఎత్తేసుకుని వాటిని శుభ్రంగా వాటి కాడలు ఉంటాయి కదా, అవన్నీ ఇలా సపరేట్ చేసి వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అదే అండి, మనం తాలింపు వేసేటప్పుడు మిర్చిని ఇలా ఇరిచి వేస్తాం కదా, అలాగనమాట. అలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీని ప్రాసెస్ అయితే వీడియో చివరి వరకు ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో ఇలాంటి రుచికరమైన కారం అయితే రెడీ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ 2 కేజీల మిర్చికి ఒక 1/2 కేజీ వచ్చేసి పసుపు కొమ్ములు తీసుకోవాలండి. పసుపు కొమ్ములు తీసుకుని దాంట్లో ఉన్న పీచులు, తుక్కు, తూళి అంతా వేరేసుకోవాలి. వేరేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా మొత్తం చేసేసుకున్నాను నేను మిర్చిని అయితే. మిర్చి అయిపోయిన తర్వాత పసుపు కొమ్ములు ప్రోగ్రాం అండి. ఇదిగో పసుపు కొమ్ములు ఇలా తీసుకున్న 1/2 కేజీ పసుపు కొమ్ములు. దాంట్లో ఉన్న పీచులు, పుల్లలు అవి తీసేసాను. తీసేసి వీటిని రోట్లో వేసుకుని చిన్న చిన్న ముక్కల్లా అయ్యేలాగా దంచుకోవాలండి. మెత్తగా పౌడర్ ఏం అవసరం లేదు. ఇలా పసుపు కొమ్ములు పూర్తిగా పసుపు కొమ్ములాగా ఉంటే మిల్లు వాళ్ళు పట్టట్లేదండి. అందుకనేసి చిన్న ముక్కలుగా కట్ అంటే దంచుకోవాలన్నమాట మనం. ఇలా మొత్తం పసుపు కొమ్ముల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్ ప్యాకెట్ పసుపు అయినా తీసుకొచ్చి కలుపుకోవచ్చండి. మేమైతే ఇలా పసుపు కొమ్ములు తీసుకొచ్చుకుని పసుపు కొమ్ములతోనే చేస్తామండి. అదే ప్రాసెస్ని మీకు చెప్తున్నాను. ఇలా అనమాట, ఇలా మొత్తం నూరుకుని చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా చేయాలి. మెత్తగా పౌడర్ కాదు. చూపిస్తానండి మీకు ఎలా చేయాలనేసి. మీకు ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో అయినా చేయించుకోండి ఫ్రెండ్స్. నేనే చేసుకోవాలి కాబట్టి నేను వీలున్నంత వరకు ఇలా చేసుకుంటానండి. ఫ్రీ టైం చూసుకుని పగల అంటే కొద్దిసేపు ఇలాంటి పనులు ఏమి లేనప్పుడేమో మిషన్ కుట్టుకుంటాను. ఆ తర్వాత వంట పనులు మనకు ఎలాగో ఉండనే ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్న తర్వాత ఇలా కారం అని ఉప్పు అని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అయితే దీనికి ఒక కారం ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే తప్పకుండా 2 రోజులు టైం అయితే కావాలండి. ఇలాగనమాట ఈ పసుపు కొమ్ములన్నీ ఇలా ముక్కలు ముక్కలుగా దంచేసి ఒక కవర్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడుకి ఇక్కడ ప్రాసెస్ అయితే అయిందండి. తర్వాత మనకి పొయ్యి దగ్గర పని అనమాట. ఇది మీకు స్టవ్ దగ్గర చేసుకోవాలనుకుంటే స్టవ్ పైన చేసుకోవచ్చండి. అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బయట చేసుకుంటున్నాను. ఇంట్లో స్టవ్ పైన చేస్తే కొద్దిగా ఎట్లా కదన్నా ఎండుమిర్చి కదండి, కూర ఎక్కువ వస్తుంది కదా, అంటే మనకి దగ్గు వస్తుంది కదా, ఇంట్లో వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు కదా. అందుకనేసి నేను ఇలా బయట కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నానండి. కట్టెల పొయ్యి ముట్టించుకున్న తర్వాత దానిపైన ఏదన్నా మన దగ్గర ఈ నీళ్ళు కాసే గిన్నె కానీ అలాంటిది, మీ దగ్గర బాండీ ఉంటే బాండీ కానీ అది పెట్టుకోవచ్చు. అది పెట్టుకుని ఇప్పుడు మనం ఏవైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామో ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చిని ఇలా కొద్దిగా వేసి వేయించుకోవాలండి. దాంట్లో ఆయిల్ గీలు ఏమి వేయకూడదు, డ్రైగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. మనకి టైం అయితే ఒక 5 నిమిషాల వరకైనా పడుతుందండి. చక్కగా మంటని అదే ఇదిలో మెయింటైన్ చేసుకుంటా ఇలా మిర్చి అంతా వేయించుకోవాలి. మీకు చూపిస్తాను. వీడియోలో మీకు కొద్దిసేపులే కనపడుతుందండి. నేను కట్ చేస్తే మీకు అర్థం కాదనేసి నేను ఒక ట్రిప్ వేసిన మిర్చి వేగేంత వరకు అలానే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వేయకూడదండి, కింద మాడిపోతాయి. మనం తిప్పటానికి వీలుగా ఉండే అన్ని మిర్చి మాత్రమే వేసుకోవాలి. కొద్దిసేపు టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అన్ని మిర్చిని వేయించుకోవాలి కదా, అందుకనేసి
అయితే నేను ముందుగా వేసిన కొన్నిటిని వేయించడం మాత్రం మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అనమాట. ఒక 5 నిమిషాలు డ్రైగా వేయించుకుని దీన్ని మనం విడిగా ఇంకొక క్యాన్లోకి అయితే తీసుకోవాలి. మనం పట్టించుకోవటానికి దేంట్లో అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నామో దాంట్లో వేసుకోవచ్చు. మీ దగ్గర బకెట్ లాంటిది ఉంటే దాంట్లో వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ క్యాన్లు ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా అనమాట, ఇలా అంతా వేయించుకోవాలి. మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు మన కారం దగ్గరికి వచ్చేద్దామండి. మళ్ళీ ఈ మిర్చిని నేను ఎంతసేపటి నుంచి వేస్తున్నానో మీరు గమనించారు కదా. ఇలా అనమాట, చక్కగా వేడి అన్నిటికీ సమానంగా తగిలేలాగా కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా ఇలా వేయించుకుని ఒక క్యాన్లోకి అయితే తీసుకోవాలండి. ఇలాగే మిగతా మిర్చి అంతా కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించి తీసుకుందాం ఫ్రెండ్స్. వేయించేటప్పుడు అయితే కొద్దిగా కూర వస్తుందండి, మనకు దగ్గులు వస్తాయి, తుమ్ములు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక దానికైతే మనం ఏం చేయలేము, ఇంత కష్టపడితేనే కదా చాలా రుచిగా ఉండే కూర కారాలు అయితే రెడీ అయ్యేది. కొంతమంది ఎండలో పెట్టేసి తీసుకుంటారండి, అది పచ్చికారమే అవుతుంది. అంటే గొడ్డు కారం పచ్చళ్ళ కోసం వాడతాం, అదే కారం అవుతుంది. అందుకే మా వైపు మేము ఇలా వేయించి తీసుకుంటాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 కేజీల ఎండుమిర్చిలోకి ఒక 1/2 కేజీ వరకు ధనియాలండి, కొరియాండర్ సీడ్స్ అంటారు, తెలుసు కదా. ఈ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలండి. నాకు 1/2 కేజీకి కొద్దిగా తగ్గాయి, అందుకని నేను వేసుకున్నాను. మళ్ళీ ఆ డబ్బాతో కొలిసి పక్కన పెట్టుకున్నాను 1/2 కేజీ నేను, అందుకని ఆ డబ్బాతో వేసేసుకున్నాను. 1/2 కేజీ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలండి. ధనియాలు వేగాయని మనకి వాసన బట్టి తెలిసిపోతుంది కదా. ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఒక 4 గింజలు తీసుకుని నోట్లో వేసి చూడండి, ధనియాలు వేగాయా లేదా అని చెప్పి. నోట్లో వేసుకుంటే తెలిసిపోదండి, తింటే తెలుస్తుంది. తిని చూసి తెలుసుకోవచ్చు ధనియాలు వేగాయా లేదా అని. నేనైతే అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నాకు ధనియాలు అయితే ఇంకొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా 1/2 కేజీ ధనియాలని చక్కగా వేయించేసుకుని మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చిలో పోసేసుకోవటమే ఇలాగనమాట. ఇప్పుడు ధనియాల పని అయింది. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సింది మెంతులండి. మెంతులు కూడా చాలా ముఖ్యం అండి కారానికి. ఇవన్నీ కొంతమంది విడివిడిగా పౌడర్లు తెచ్చి వేసుకుంటారు. అయితే మన చేతులతో మనం రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఎలాంటి కల్తీ లేదు అన్న హోప్, నమ్మకం బాగుంటుంది కదా అయినా మనం చేసుకుంటే, అందుకని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కేజీల మిర్చిలోకి ఒక 100 గ్రాములు అండి, 100 గ్రాముల మెంతులు వేసుకున్నాను. మెంతులు కూడా చక్కగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకుంటున్నానండి నేను. మెంతులు కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక 150 గ్రాముల వరకు జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి మనం. జీలకర్ర కూడా మంచి సువాసన వస్తుంది, మెంతులు కూడా మంచి సువాసన వస్తాయి. దానితోడు ఈ మెంతులు ఏంటంటే కొంచెం ఆ మంటని బ్యాలెన్స్ చేస్తాయండి, మెంతులు చేదు కదా. ఇలా తర్వాత 150 గ్రాముల వరకు జీలకర్ర అండి. నేను రెగ్యులర్గా కారం చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అందాజు కొలత, అంటే సుమారుగా కొలత తెలిసిపోతుంది, అందుకని నేను అలా వేసుకుంటున్నాను. లేదు మేము పర్టికులర్గా అంత కొలతతో తెచ్చుకుంటామంటే మీరు అలా తెచ్చుకోవచ్చు. ఒక 150 గ్రాముల వరకు జీలకర్ర కూడా ఇలా వేయించుకుని మనం ఇందాక తీసుకున్న మిర్చిలోనే వేసేసుకోవాలండి. పొయ్యి దగ్గర పని కూడా మనది పూర్తి అయిపోయినట్లే, జీలకర్ర కూడా వేగితే. ఈ జీలకర్రను కూడా ఇక అందులో ఉంచేసి దాన్ని ఇక పక్కన పెట్టేయాలండి. మనం వేడిగా అన్నీ ఒక దాంట్లో వేసాం కదా, ఆ వేడి చల్లారిపోయే వరకు ఇక అలా పక్కన పెట్టేయాలన్నమాట. ఇంకా అంతే అండి, ఇప్పటికీ ఇక్కడ పని అయితే పూర్తయింది. నేను అది పక్కన పెట్టేసుకుని నాకు ఒక చిన్న ఫంక్షన్ పని ఉంటే నేను వెళ్ళేసి రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇక మనం వేయించుకున్న మిర్చిలో ముందుగా దంచి పక్కన పెట్టుకున్నాం కదా పసుపు కొమ్ములు, చిన్న ముక్కల్లాగా, ఆ పసుపు కొమ్ములు ఈ మిర్చిలో వేసేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, వేసేసుకుని ఇప్పుడు మనం మిల్లు దగ్గరికి వెళ్ళి కారం అయితే పట్టించేసుకోవాలి. వీడియో చివరి వరకు ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కారం పట్టించుకొచ్చేసానండి. కారం పట్టించుకొచ్చిన తర్వాత
ఈ 2 కేజీల మిర్చిలోకి 1/4 కేజీ అండి, అంటే అర కేజీ కన్నా అంటే 750 గ్రాముల వెల్లుల్లిపాయలను తీసుకొచ్చి వాటిని తొనలుగా విడదీసి చక్కగా తొక్కు అంతా తీసేసిన తర్వాత పైన మనం ఆ వెల్లుల్లి రెబ్బలు ఏమీ ఒలవ అవసరం లేదండి, అలా వేసేసుకోవచ్చు. ఆ రెబ్బలన్నీ నేను ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ ఏం అవసరం లేదండి, కచ్చాబచ్చాగా ఉండేలాగా ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుని తీసుకొచ్చుకున్నానండి. తీసుకొచ్చుకున్న దీన్ని ఇలా కారంలో అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. నాకు 2 కేజీలు ఎండుమిర్చి ఇలా దినుసులు అన్నీ వేయించి మిల్లు పట్టించుకునేసరికి నాకు 3 కేజీలు అయిందండి. ఇలా అనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చా దంచిన పేస్ట్ అంతా కారంలో వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో ఆముదం అండి, వంట ఆముదం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందేమో, పచ్చి ఆముదం అంటే ఆముదం వేసుకుంటామండి మేము. మీకు నచ్చితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే ఈ ఆముదాన్ని స్కిప్ కూడా చేయొచ్చు. అది మాకు ఇష్టం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేము వేసుకుంటామండి. ఒక 50 గ్రాముల దాకా ఆముదం అయితే వేసుకుని బాగా కలుపుకుంటామండి. బాగా మిక్స్ చేయాలి కారం అంతా పట్టేలాగా. మీకు ఈ క్యాన్లో తిప్పటం ఇబ్బందిగా ఉంటే మీరు విడిగా బేషన్ లాంటిది ఏదైనా తీసుకుని దాంట్లో అయినా చేయొచ్చు. ఆముదం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/4 కేజీ సాల్ట్ అండి, అంటే 250 గ్రాముల సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనం కూరల్లోకి వాడుకోవటమే ఫ్రెండ్స్. నాకైతే ఒక 3 నెలలు 4 నెలల దాకా ఇక ఇబ్బంది లేదండి. నా కారం అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో మీరైతే ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా షేర్ చేస్తారు కదా.